each and every one. But one thing I have noticed that, according to Romans 5:5, there is no love between. Why? When the Spirit is upon us, when we are moving among the people in the afternoon, after the lunch also, there is no love according to Romans 5:5. That should be in our attitude. Yeah. Well, you please translate into. It's a good question. చూడండి, మధ్యాహ్నం వేళ ఉదయకాలం కూడా పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే దిగి వచ్చి ఆత్మలో ఆనందిస్తూ ఉంటామో, ఆరాధిస్తుంటామో, ప్రేమ ఎందుకు కనిపించటం లేదు? రోమా 5:5 ప్రకారంగా మరి అది కూడా బహిర్గతం కావాలి కదా అని ప్రశ్న వేశారు. Please be seated. దయచేసి కూర్చోండి. Those things are coming, and God be willing, tomorrow. Let's see. మరి ఆ విషయాలు మరి బహుశా రేపు రాబోతున్నాయి. మీరు దేవుని చిత్తమైతే వినండి. See, through the Holy Spirit, love, God's love comes into our heart. మరి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోనికి దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. But we have within us some areas which are not dead. మరి మన లోపల కొన్ని భాగాల్లో ఇంకా చనిపోని విషయాలు ఉన్నాయి. Till those things are dead, God cannot fill us with the love of God. ఎప్పటి వరకైతే ఆ భాగాల్లో ఉన్నవి చచ్చిపోవో అప్పటి వరకు దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేమను మన హృదయాలు కుమ్మరించజాలు. When we should be dead, how we should be dead, God be willing, tomorrow we'll start studying. మరి ఏ ప్రకారంగా ఆ భాగాలను చంపాలో, అవి చనిపోవాలో, ఆ విషయాలు ప్రభు చిత్తమైతే రేపు మనం నేర్చుకుందాం. When we become a new creation, the old man is dead. ఎప్పుడైతే మనం ఒక నూతన సృష్టిగా మార్చబడతామో పాతవన్నీ కూడా చచ్చిపోవాలి. But if we are not careful, the flesh in us will bring back those dead things to life again. మనం ఎప్పుడైతే జాగ్రత్తగా మసలుకోమో చచ్చిపోయిన వాటిని, ఈ శరీరత్వం అనేది మరలా పురికొల్పుకుంటూ మనంలోనికి తీసుకొని వస్తుంది. Then we'll not be able to love one another as we should love. మరి ఏ ప్రకారంగా ఒకరిడల ఒకరు మనం ప్రేమ చూపెట్టాలో అంతగా మనం చూపెట్టలేకపోతాం. So days are coming, the believers and servants of God will be filled with the true love of God. మరి దినాలు రాబోతున్నాయండి. మరి ఆ సమయంలో దేవుని సేవకులైన వారి హృదయాలలో, విశ్వాసులైన వారి హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడబోతోంది. What I seen in Nepal during the revival, I saw people getting up and going to the another pastor, another brother, and crying, saying, I love you, I hurt you. మరి నేపాల్లో ఎప్పుడైతే ఉజ్జీవాగ్ని రగులుకుందో ఆ వేళ నేను గమనించింది ఏమిటంటే, మరి విశ్వాసులైన వాళ్ళు సేవకుల దగ్గరికి వెళ్ళి, పెద్దలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సహోదరుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, మిక్కుటంగా ప్రేమిస్తున్నానని వాళ్ళు ఉచ్చరించడం జరిగింది. They said, I hurt you in this way, I hurt you in that way. ఇదిగో నేను ఆ విషయంలో నిన్ను గాయం చేశాను, ఇదిగో ఈ విషయంలో నిన్ను గాయపరిచానని చెప్పుకుంటూ ఉండినారు. They were crying aloud. మరి వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ ఉండినారు. I never told them, go and ask forgiveness. నేను ఎప్పుడు కూడా మరి మీరు వెళ్ళి అలాగా క్షమాపణ అడగాలని ఒక్క మాట కూడా చెప్పలేదు. I have seen even pastor's wife go to their husband pastor and cry. మరి ఇంకా నేను చూసింది ఏమిటంటే, పాస్టర్ల యొక్క భార్యలు వెళ్ళి పాస్టర్ల దగ్గర ఏడుస్తూ క్షమాపణ కోరడం చూచాను. I seen a pastor's wife crying aloud in front of her pastor. మరి ఒక సీనియర్ పాస్టర్ గారి భార్య పాస్టర్ గారి ఎదుట బిగ్గరగా ఏడుస్తూ ఒప్పుకుంటోంది. Crying before her husband. మరి ఆమె సొంత భర్త ఎదుటనే బిగ్గరగా ఏడవడం మొదలు పెడుతోంది. He is a senior pastor. ఆయన మరి బాగా పాత పాస్టర్ గారు. And I've seen the pastors, brothers all asking forgiveness from one to another. మరి ఇలాగా చూసేసరికల్లా సహోదరులు వెళ్ళి సహోదరులతో, సహోదరీలు వెళ్ళి సహోదరులతో క్షమాపణ చెప్పుకోవటం విన్నాను. Then they say, I love you, I love you, I love you. ఇంకా వాళ్ళు పలికిన మాట ఏంటంటే, ఇదిగో నేను ప్రేమిస్తున్నాను అని అనడం. Not smiling, tears coming down and crying. మరి నవ్వుతో కాదండి, కన్నీళ్ళ పర్యంతమై
నీళ్లు గార్చుకుంటూ వెళ్ళి అడుగుతున్నారు. Not just shaking hand, but embracing each other and crying. ఏదో చెయ్యి చేతిలో కలపటం కాదు గాని వాళ్ళను బిగ్గరగా ఆలింగనం చేసుకుంటూ ఏడుపుతో ఒప్పుకుంటున్నారు. When we had to start from there, it was a very difficult time. మరి దాన్ని ఆపడం అనేది ఎంతో కష్టతరమైన పనిగా మారింది. When we wanted to start our journey from Nepal to India, it was very difficult time to separate from them. మరి నేపాల్ నుండి భారతదేశానికి వచ్చే వేళ వారి నుండి విడిపోవడం అనేది ఎంతో బాధాకరంగా అనిపించింది. The love of God melted in every heart and joined together, and it was a beautiful experience. మరి దేవుని యొక్క ప్రేమ అందరి హృదయాల్లో కరిగించబడుతూ కలుసుకోవడం అనేది ఎంతో అద్భుతమైన అనుభవం అండి. I thank God for the pastor asking that question. మరి పాస్టర్ గారు అలాంటి ప్రశ్న వేసినందుకు నేను సంబరపడుతున్నాను. That's going to come. అది జరగబోతుందండి. Amen. Any other? ఇంకా ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. అయితే నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాల్గొంటాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. మాటలో పరిశుద్ధాత్మ అంటే అగ్ని అంటే అగ్ని అంటే దేవుని మాట లేక వేరే ఇంకేమైనా అర్థం? It's a good question. మంచి ప్రశ్న అండి ఇది. In the Holy Spirit there is fire. చూడండి, పరిశుద్ధాత్మలో అగ్ని ఉంది. Acts chapter 2 verse 3 read. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Here 120 people were waiting in the presence of God. ఇక్కడేమో 120 మంది పరిశుద్ధాత్మాభిషేకం కొరకు మేడగదిలో వేచి ఉన్నారు. First fire of cloven tongues came and sat upon each one of them. మరి మొదట చూస్తేనేమో అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలడం చూశాం. And then they began to speak in tongue. ఇక వారు అన్య భాషలలో మాట్లాడడం ఆరంభించారు. So in the spirit of God there is fire. దేవుని ఆత్మలో అగ్ని ఉన్నది. That's why John the Baptist said he will baptize you with Holy Ghost and fire. అందుకే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఏమంటున్నారంటే ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు. Psalm 39:3. మరి 39వ కీర్తన 3వ వచనం కూడా చూద్దాం. Psalm 39:3. 39వ కీర్తన 3వ వచనం అండి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. When I was meditating, when I was musing, fire burned within me. నేను ధ్యానించుచుండగా నా లోపల అగ్ని రగులుకున్నది అని అంటున్నాడు. What is the meaning of it? మరి దీని యొక్క అర్థం ఏమై ఉంది? When we come before the presence of God, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానమునకు చేరుకుంటామో we remember our mistakes. మనము మన పొరపాట్లను గుర్తిస్తాం. And when we remember those mistakes, we are offering it on the altar of God. మరి ఎప్పుడైతే ఈ పొరపాట్లన్నీ మన స్మృతికి వస్తాయో వాటిని దేవుని బలిపీఠం మీద పెట్టడం మొదలు పెడతాం. One by one you put it before the altar of God. ఒక్కొక్క పొరపాటును
మరి దేవుని బలిపీఠం మీద పెడుతూ వస్తుంటాం. At that time, tears start flowing from your eyes. ఆ సమయంలో మీ కళ్ళ నుండి కన్నీళ్లు జారుతుంటాయి. At that time, you feel broken in your heart. మరి అదే వేళ మీ మనస్సు విరిగిపోయినట్టుగా అనుభూతి చెందుతారు. What happens? ఏం సంభవిస్తుందా? Fire burning the dirt from your heart. మీ హృదయములోని మాలిన్యం అంతటిని అగ్ని కాల్చివేస్తూ ఉంటుంది. One by one. ఒకటి తర్వాత మరొకదాన్ని. See, when you sit in the presence of God, the Holy Spirit through your conscience will remind you a lie you told. మరి దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షి ద్వారా ఫలానా సమయంలో నువ్వు అబద్ధం ఆడావని గుర్తు చేస్తుంటాడు. Oh, then you say, yes, Lord, I told a lie. అవును ప్రభువా, నేను అబద్ధం ఆడింది నిజమే అని ఒప్పుకొని అక్కడ పెడతావు. You accept that fault. ఆ పొరపాటును నీవు అంగీకరిస్తావు. Then it start burning. ఇక వెంటనే అగ్ని రగులుకుంటుంది. Then again you remember another mistake. మరి మరొక పొరపాటును మరలా గుర్తు చేసుకుంటావు. Then you remember another mistake. మరి మరలా పొరపాటును గుర్తు చేసుకుంటావు. So every mistake, one after another, will come to your memory. మరి నీ స్మృతి పదంలోనికి ఒక పొరపాటు తర్వాత మరో పొరపాటు, మరో పొరపాటు తర్వాత మరొకటి, ఇలాగా తిరుగాడుతూ ఉంటాయి. You will not say, Lord, forgive all my sins and burn me with fire. ప్రభువా, నా పాపములను, నా పొరపాట్లన్నిటిని కాల్చి క్షమించయ్యా అని అనవప్పుడు. You will say one by one. నీవు ఒకటి తర్వాత ఒకదాన్ని ఒప్పుకుంటూ ఉంటావు. Then that keeps burning. అప్పుడు ఆ అగ్ని రాజవేసినట్టుగా రగులుకుంటుంది. Jeremiah chapter 20 verse 9. అలాగే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి కూడా రండి. Jeremiah chapter 20 verse 9. ఇర్మియా 20వ అధ్యాయం 9వ వచనం అండి. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. Here Jeremiah says, I try to control within myself. ఇక్కడ ఇర్మియా ప్రవక్త పలుకుతున్నది ఏమిటంటే, నాలో నేను అదుపు చెయ్యాలని నా ప్రయత్నం చేశాను. But it started increasing and I felt that fire is shut up in my bones. మరి అది ఒప్పుకోవాలని అనిపించే సమయంలో నా లోపల ఒక అగ్ని రగులుకున్నట్టుగా నేను అనుభూతి చెందుతాను. Fire shut up in my bones. నా ఎముకలలోనికి ఆ అగ్ని చొచ్చుకొని పోయినట్టుగా నేను అనుభూతి చెందుతాను. So the fire first started in the heart. చూడండి, అగ్నేమో మొదట ఆరంభమైంది హృదయములో. Then it goes on to the bones. ఆ పిదపాది అక్కడి నుండి ఎముకలలోనికి చొచ్చుకొని పోతోంది. Psalm 104 verse 4. మరి 104వ కీర్తన 4వ వచనం అండి. Psalm 104 verse 4. 104వ కీర్తన 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసి కొని ఉన్నాడు. There in the translation there's a mistake. తర్జుమాలో కాస్త పొరపాటు ఉందండి అక్కడ. There it is written, the fire, he made fire as his servants. మరి ఆయన తన పరిచారకులను అగ్ని జ్వాలల వలె చేసి ఉన్నాడని రాయబడింది. But it should be, the Lord transformed the ministers as flaming of fire. It should be like that. కానీ వాస్తవంగా ఉండాల్సిన మాట ఏమిటంటే, దేవుడు తన సేవకులను అగ్ని జ్వాలలుగా ఉండగలుగునట్లుగా రూపాంతరం చెందించాడు. The Lord transformed the servants of God like flames of fire. దేవుడు తన సేవకులైన వారిని అగ్ని జ్వాలల వలె ఉండడానికి రూపాంతరం చెందించాడు. So the fire starts in the heart. లేవియ కాండము 9వ అధ్యాయము 23, 24 వచనాలండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. Here we find when Moses and Aaron came out from the tabernacle. ఇక్కడ చూచినట్లయితేనండి, మోషే అహరోనులు ఇద్దరు కూడా ప్రత్యక్ష గుడారం నుండి బయటికి వచ్చినప్పుడు the glory of God came and filled the whole tabernacle. దేవుని మహిమ దిగి ప్రత్యక్ష గుడారం అంతటిని నింపేసింది. From the holy place, fire went to the altar which was kept
in the court. మరి పవిత్ర స్థలం నుండి మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన బలిపీఠం దగ్గరికి ఈ అగ్ని చొచ్చుకొని పోయి. See, the fire from the most holy place goes to the court, outer place. అతి పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళిన అగ్ని ఆవరణము దగ్గరికి వచ్చేసింది. In the glory, fire was there. మహిమలో అగ్ని ఉందండి. But that fire did not burn the tent. మరి ఆ అగ్ని గుడారమును కాల్చివేయలేదు. You all know the tabernacle was made of tent. మీ అందరికీ కూడా తెలుసు కదండి, తెరలతో ప్రత్యక్ష గుడారం కట్టబడింది. When the glory came, in the glory there was fire. చూడండి, మహిమ దిగి వచ్చినప్పుడు ఆ మహిమలో అగ్ని ఉంది. That fire did not burn the tabernacle. ఆ అగ్ని గుడారమును కాల్చలేదు, ప్రత్యక్ష గుడారాన్ని. But in the court, outer court was the altar. మరి ఆవరణంలోనేమో బలిపీఠం ఉంది. So from the most holy place, fire goes to the altar. చూడండి, అతి పరిశుద్ధ స్థలములో నుండి అగ్ని ఆవరణముల దగ్గరికి చేరుకుంటోంది. There the sacrifice was ready. అక్కడ బలి అర్పణలు సిద్ధపరచబడి ఉన్నాయి. And that fire burned the whole sacrifice. మరి ఆ బలి ద్రవ్యములన్నింటినీ ఆ అగ్ని కాల్చివేసింది. In the same way, when you are filled with the Holy Spirit, అదే ప్రకారంగా ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, in your inner man, in the Spirit, glory comes. మీ అంతరంగ పురుషుని లోపల మహిమ దిగి వచ్చి అక్కడ అగ్ని ఉంటుంది. And glory fills the inner man. అంతరంగ పురుషునిలో మహిమ దిగుతుంది. Then to your outer body fire comes. మరి మీ బయటి శరీరము మీదకేమో అగ్ని దిగుతుంది. You understood? అర్థమైంది కదండి? In your inner man glory fills. అంతరంగ పురుషునిలోనేమో మహిమ దిగుతుంది. In your outer man fire comes. మీ బాహ్య శరీరములోనేమో అగ్ని దిగి వస్తుంది. Then only you will be able to overcome all the lust of the flesh. అప్పుడు మాత్రమే మీ సమస్త శరీర ఇచ్చల మీద జయం పొందుకోగలిగే శక్తి కలిగి ఉంటారు. So that's why the Holy Spirit glory should be in our inner man, fire should be in our outer man. చూడండి, అందుకే దేవుని మహిమ అంతరంగ పురుషునిలో ఉండాలి, అగ్ని ఏమో బాహ్య పురుషుని మీద రగులుకోవాలి. That is the true Holy Spirit. అదే నిజమైన పరిశుద్ధాత్మ. These days duplicate spirits are working. ఈ దినాల్లోనేమో నకిలీ ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. They speak in tongue. వారు అన్య భాషలతో మాట్లాడతారు. They prophesy. వారు ప్రవచిస్తారు. They perform miracles. మరి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. People are healed through their prayer. వారి ప్రార్థన ద్వారా ప్రజల రోగాలు బాగవుతుంటాయి. But in their outer person there is no fire at all. కానీ వారి బాహ్య పురుషునిలోనైతే అగ్ని జాడయే ఉండదు. It is full of desires for material things. భూ సంబంధమైన వాటి కొరకైన అభిలాషలు పూర్తిగా ఆ బాహ్య శరీరంలో నిండుకుంటాయి. That is not true Holy Spirit. అది నిజమైన పరిశుద్ధాత్మ కాదండి. These days another spirit is working very very fiercely. మరి ఈనాటి దినాల్లో మరి ఒక ఆత్మ తీవ్రంగా పనిచేస్తుంది. I have written a book about another spirit, another Jesus, another gospel. It is in Hindi and we'll try to translate it into Telugu also. మరి హిందీ భాషలో మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ, మరి ఒక సువార్త అనే దాని మీద నేను పుస్తకం రాశాను. మరి త్వరగా అది తెలుగులోకి అనువదించబడుతుంది. So there is another spirit in which there is no fire. మరి ఒక ఆత్మ ఉన్నది, దానిలో అగ్ని లేదు. Amen.